వెల్కమ్ టు కొట్టుపల్లి కాలం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం తన స్థాయిలో పనిచేస్తుంది, అభివృద్ధి కోసం కృషి చేస్తుంది. కానీ ప్రజల హక్కుల కోసం పోరాడాల్సిన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పూర్తిగా విఫలమైంది. అసలు ప్రజలకు తెలుసా, వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల్లో 40% ఓట్ షేర్ వచ్చింది. ఇంత బలం ఉన్న ఈ పార్టీ ప్రజా సమస్యలపై ఒక్క మాట మాట్లాడడం లేదు. ప్రతిపక్షం కేంద్రం నిధులపై, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, అట్లాగే ప్రజల శ్రేయస్కారం, ఎవరికైనా అన్యాయం జరిగితే ప్రశ్నించడం, ఇది ప్రతిపక్షం చేయవలసిన పని. కానీ వైఎస్ఆర్సీపీ నేతలు ఒక గలం కూడా వినిపించడం లేదు. మరీ దారుణం ఏమిటంటే 90% ప్రజలకు ఎమ్మెల్యే పేరు కూడా తెలియదు. ఎన్నికల సమయంలో కనిపించి తరువాత 4 ఏళ్లు అదృశ్యం అవ్వడం అలవాటైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రానికి హక్కులు సాధించాల్సిన సమయంలో మీరు బెంగళూరులో ఎందుకు కూర్చున్నారు? ప్రజలు ఇక్కడ ఎదురు చూస్తుంటే మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఇక ప్రజలకు సమాధానం చెప్పేది ఎప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి. పోని ఆయన ప్రజా సమస్యల మీద స్పందిస్తాడు అంటే కనుక జైల్లో ఉన్న వాళ్ళ బెయిల్ మీద స్పందిస్తాడు. ఆయన ఏ పదవిలో ఉన్నాడు? ప్రజలు ఎప్పుడు ఆయనను ఎన్నుకున్నారు? ప్రజాస్వామ్యంలో సమాధానం చెప్పాల్సింది ఎన్నికైన వాళ్లే. వైఎస్ఆర్సీపీకి ఇప్పుడొక్క లక్ష్యం, జైల్లో ఉన్న వాళ్ళకి బెయిల్ తెప్పించడం. ప్రజా సమస్యల కన్నా నాయకుల సమస్యలే ముఖ్యమయ్యాయి. కానీ ప్రజలు ఇప్పుడు అడుగుతున్నారు, మా రాష్ట్ర హక్కుల కోసం ఎవరు పోరాడతారు? మా పిల్లల భవిష్యత్తు కోసం ఎవరు నిలబడతారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం సజావుగా సాగుతుంది. అయినా గాని మన ధర్మం ప్రకారం మనం అడగవలసిన క్వశ్చన్లేంటి? రాష్ట్ర హక్కుల కోసం ఎవరు పోరాడతారు? గుర్తుంచుకోండి, ప్రజల కోసం పోరాడిన పార్టీకి ఎంత ఓటు షేర్ వచ్చినా అది రేపటికి చరిత్రే అవుతుంది. జై హింద్.